శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మీకు ఒక మంచి అవకాశం అని అనుకోవాలి. కామాఖ్య అమ్మవారికి సంబంధించిన యాగం అయితే జరుగుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. వాటికి సంబంధించి ఎవరైనా సరే ఆ యాగంలో పాల్గొనాలి అని అనుకుంటే కనుక 14, 15, 16 తారీఖులో జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబరు, ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే కనుక పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఓం శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. అమ్మ, ఈరోజు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు? వివాహం కోసం ఆతురత పడే వాళ్ళందరినీ తీసుకొచ్చేసాను. కొన్ని వర్ణాలలో ఎక్కువ మందిని చదివేటటువంటి వైనం ఉంది. అందువల్ల అంటే కనుక వాళ్ళు త్వరపడుతున్నారు. అందుకని ఒక 2-3 ప్రొఫైల్స్ ఎక్కువ కొన్ని వర్ణాల వాళ్ళవి కవర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా. ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయిలు, 27 సంవత్సరాల పాప, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 11 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్లోనే 28 సంవత్సరాల పాప, 5'3" హైటు, బీటెక్, బెంగళూరులో జాబ్ చేస్తుంది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 26 సంవత్సరాలు ఆర్యవైశ్య క్యాస్టు, 5'5" హైటు, బీటెక్, యూఎస్లో ఉంది. అమ్మాయి 100Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 25 సంవత్సరాలు ఆర్యవైశ్య క్యాస్టు, MBA చేసి హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్లో అబ్బాయిలు చూసినట్లయితే 28 సంవత్సరాల అబ్బాయి, బీటెక్ చేశాడు, హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ అబ్బాయి, హైదరాబాద్లోనే 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఈ పిల్లాడు 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఇతను ICICI బ్యాంకులో పనిచేస్తున్నాడు. హైదరాబాద్లోనే 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి, అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు, కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866034439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఈ నెంబర్కి కాల్ చేసి, అంటే వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ సెండ్ చేస్తే కనుక వీరి ఆఫీస్ నుంచే కాల్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాల్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి కాల్ కలుస్తుంది, మరి కొంతమంది లైవ్లో మాట్లాడాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా వాట్సాప్కి సెండ్ చేసినట్టయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సెలెక్ట్ చూస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని వర్ణాలకి సంబంధించిన వారికి చూడడం జరుగుతుంది. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా మరికొన్ని విషయాలు, ఒక కాలర్ ఉన్న తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి దివ్య గారు, నమస్తే అండి. హలో దివ్య గారు. హలో, నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. చెప్పండి దివ్య గారు. మేడం, మా మధ్య గారికి సంబంధాలు చూస్తారనండి. నాయి బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ ఉన్నాయమ్మా మ్యాచెస్. అమ్మాయి కావాలండి. అబ్బాయి ఏం చదువుకున్నాడమ్మా? డిగ్రీ అయిందండి, మార్కెటింగ్ సేల్స్ సూపర్వైజర్ అండి. సరే, మా అబ్బాయి ఫోటో, బయోడేటా పెట్టండి. సంబంధాలు నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో ఉన్నాయి. మేము పంపిస్తామమ్మా. వాట్సాప్ నెంబర్ చెప్తారు వాళ్ళు, నోట్ చేసుకోండి. ఒక్క నిమిషం ఆగండి మేడం, నేను తీసుకుంటున్నాను. మీరు చెప్పండి. ఓకే మేడం. ఓకే, 9866 చెప్పండి మేడం. 9866 0 444 అంటే 3 4లు 3 4లు అండి. 3 4లు 39. లాస్ట్లో 39. చూడండి మేడం, చెప్తున్నాను. సరే, నా పక్కనే ఉందమ్మా, చూసుకోండి. ఓకే,
ఓకే విజయ గారు, మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. మీకు చెప్పిన నెంబరే స్క్రీన్ మీద వాట్సాప్ సింబల్తో నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోటో డీటెయిల్స్ పంపించండి సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేస్తారు. ఓకేనా? ఓకేనండి. మరొక ముఖ్యమైన అంశం అని చెప్పాను కదా, కామాఖ్య అమ్మవారికి సంబంధించిన యాగం వీరి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది 14, 15, 16 తారీఖుల్లో. ఎవరైనా సరే ఈ యాగంలో పాల్గొనాలి అనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ అయినా సరే డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. పూర్తి వివరాలు అయితే అందజేస్తారు. అమ్మ, ఈ కామాఖ్య అమ్మవారి యొక్క హోమం యొక్క విశిష్టత ఏంటి? ఏ విధంగా చేస్తారు? చాలా మందికి సంబంధాలు చూస్తూ ఉంటారు, దగ్గరగా వచ్చి పెళ్ళిళ్ళు ఆగిపోతూ ఉంటాయి. ఒకవేళ సంబంధాలు నచ్చుకోరు, ఎన్ని సంబంధాలు చూసినా కూడా. అదేవిధంగా జాతకంలో ఎన్నో సమస్యలు ఉండి కూడా ఆలస్య వివాహం అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి అక్కడ అమ్మవారు దశమహావిద్యల్లో యొక్క ప్రతిరూపం అమ్మవారు అక్కడ. అందువలన అక్కడ శక్తిపీఠం కాబట్టి తప్పనిసరిగా మనం హోమం చేయించుకుంటే ఒకంతకి వేయింతలు లక్షింతలు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. అందువల్ల ఆ దయతో మనము ఏ కార్యక్రమానికి సంకల్పం చెప్పుకున్నా, పదవి కావాలంటే పదవి, అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నతి, అదేవిధంగా సంతానలేమికి సంతానం, ముఖ్యంగా వివాహాలు, ఇవన్నీ జరిపించడానికి మంగళకారిణి ఆవిడ, సకల సౌభాగ్యదాగిని కాబట్టి కామాఖ్యలో కామిత ఫలాలు అన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా కామాక్షి కామదాయిని అంటూ ఉంటాము. అందువల్ల ఆ యొక్క కామాఖ్యలో మనం హోమంలో పాల్గొంటే డెఫినెట్గా వివాహం కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, అందుకని అందరికీ అవకాశం ఇవ్వాలి అని మనం ఫిబ్రవరిలో వెళ్ళొచ్చి మళ్ళీ వెళుతున్నానంటే అర్థం ఏమిటంటే కనుక ఇంకా కొంతమందికి భవిష్యత్తు బాగుండాలనుకునే వాళ్ళు ఇలా చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను. అందుకని ఇంకా దీనిలో కూడా మనకి ఈ యొక్క మన బీఆర్కే న్యూస్ ద్వారా కూడా అందరికీ తెలియపరచాలనేసి నేను మీ అందరికీ చెప్పడం జరిగింది. అమ్మ, ఒక్క వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళకేనా, లేదంటే వివాహం తర్వాత వివాహం తర్వాత ఏమన్నా సమస్యలున్నా, పిల్లల కోసం సమస్యలున్నా, ఆర్థికంగా కొంతమంది గబక్కన అంతవరకు బాగున్న వాళ్ళు కాస్తంత నష్టపోతూ ఉంటారు. అలాంటి సమస్యలున్నా, అనారోగ్య సమస్యలున్నా, ఏదైనా సరే అక్కడ చేసేటటువంటి ఆ యొక్క ఫలితం అమోఘం అనమాట. ఒక్కొక్క చోట అయితే కామాఖ్యలో గుడి దగ్గర మనం వీడియోలు కానీ ఫోటోలు కానీ తీస్తే రావు, అంటే అంత శక్తి అక్కడ. అది అనుభవించిన వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి అర్థం కాదమ్మా. కానీ చాలా ఫలితం అయితే అమోఘం అమ్మా. ఆఖరికి అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా గోత్రనామాలు అక్కడ పెట్టి వాళ్ళు రాకపోయినా మనం పూజలు చేయిస్తే డెఫినెట్గా అనారోగ్య పరిస్థితులు అంటే అంత ఒకేసారి కాకపోయినా నిదానంగా తగ్గుముఖం అయితే వస్తాయి. ఓకేనండి. ఎవరైనా సరే ఈ కామాఖ్య అమ్మవారికి సంబంధించిన హోమంలో మీరు కూడా పాలు పంచుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. పూర్తి వివరాలు అయితే మీకు అందజేయడం జరుగుతుంది. ఈ హోమం వల్ల ఎలాంటి మంచి జరుగుతుందో అమ్మ చెప్పడం జరిగింది కాబట్టి, సో మీకు ఎవరైనా సరే హోమానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు కావాలి, మీరు కూడా పాల్గొనాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా, బ్రాహ్మిన్స్లో కొంతమంది అమ్మాయిలు అంటే కొన్ని క్యాస్ట్లు స్పెసిఫిక్గా తీసుకురావడం జరిగింది. అంటే ఏమిటంటే ఎలాగ అప్పుడు వాళ్ళకి చేసుకోవాలి, మనకి ఆషాఢంలో కొంచెం ముందుకు పెడితే శ్రావణంలో ఓకే అనుకోవచ్చు అని అనుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా తీసుకురావడం జరిగింది. బ్రాహ్మిన్స్లో అమ్మాయిలు 29 సంవత్సరాల పాప, 5'8" హైటు, యుఎస్లో ఉంది. ఈ అమ్మాయి తగినటువంటి వరుడు కావాలి, 120K వస్తుంది. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో వరుడు కావాలి అనేటటువంటి అమ్మాయిలు ఇంకొంతమంది ఉన్నారు. 27 సంవత్సరాలు, 5'2" హైటు, యుఎస్లో ఉంది. అమ్మాయి 150K వస్తుంది. ఈ అమ్మాయికి 30 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. తగినటువంటి బ్రాహ్మిన్స్లో వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ 24 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో చేస్తోంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్. ఈ అమ్మాయి కూడా ముంబైలో పనిచేస్తుంది. 11 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. అబ్బాయి యూఎస్లో ఉన్నాడు. బ్రాహ్మిన్స్లో 250Kలో ఉన్నాడు. 5'8" హైటు, 29 సంవత్సరాలు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లాడికి. బ్రాహ్మిన్స్లో వధువు కావాలి. శాఖ పట్టింపు లేదు. అదేవిధంగా 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, బిజినెస్ చేస్తున్నాడు. ఈయన బెంగళూరులో 30 లక్షలు వస్తుంది ఇతనికి. ఒక 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. బ్రాహ్మిన్స్లో వెల్ సెటిల్డ్ వీళ్ళు. తగినటువంటి వధువు కావాలి. 28 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి బ్రాహ్మణ్ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 29 సంవత్సరాల బాబు, 5'7" హైటు,
అబ్బాయి ఎంఎస్ చేశాడు యుఎస్లోని, తిరిగి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అంటే వీళ్ళందరూ బ్రాహ్మిన్స్లో అమ్మాయిలు అబ్బాయిలు కూడా బాగా వెల్ సెటిల్డ్. ఇంకా అందువల్ల మీరు ఎవరైనా సరే ఎడ్యుకేషన్ వివరాలు ఉన్నటువంటి వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఆ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే కనుక ఈ కార్యక్రమం తర్వాత వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూస్తూ ఉంటారండి. కాబట్టి ఎవరైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా వ్యక్తిగతంగా కలుస్తాం మాట్లాడతాం అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే చూసుకోండి. ఓకే రైట్ అమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. నమస్తే అమ్మా. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి లక్ష్మీనారాయణ గారు, చెప్పండి. అబ్బాయికి అమ్మాయికి వివాహం? అబ్బాయి అమ్మా, మొన్న మా ఫోన్ నెంబర్ పెట్టమంటే మీకే పెట్టాము. అవునండి, అయితే మరలా ఇంకోసారి పెట్టండి బాబు, ఎందుకంటే చాలా వస్తూ ఉంటాయి కదా, మరలా పెట్టండి. ఫోటో డీటెయిల్స్ అన్నీ పెట్టండి, చూస్తాను నేను. అబ్బాయి పెట్టా, మళ్ళీ మీరు పెట్టినాక ఓకే అయితే సరేనండి, నేను చూస్తానులేండి. ఓకేనండి, మీరు ఆల్రెడీ పెట్టారంటున్నారు కదా, ఒకసారి చెక్ చేస్తారు మిస్ అయిందేమో ఒకవేళ అని మళ్ళీ పెట్టమంటున్నారు. సరే చూస్తారు, ఒకసారి చూసి మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఓకే, ఈ మెయిన్ ఏంటంటే ఇంకొక విషయం చెప్తాను నేను. 10th ఇంటరు అలా లేకపోతే డిగ్రీ డిస్కంటిన్యూ అలాంటి అబ్బాయిలకి సంబంధాలు చెప్పలేకపోతున్నాము. అందువలన ఇంకా మరలా తిరిగి మా ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్ రావన్నమాట. అందు గురించి ఆ విషయం ఒక్కసారి ప్రేక్షకులు గమనించండి దయచేసి. ఎందుకంటే ఆడపిల్లలందరూ డిగ్రీలు పీజీలు చేసేస్తున్నారు అలవగ్గా. అందువల్ల మగపిల్లలు కొంచెం చదువులు తక్కువ అవుతులకి పిల్లని ఇవ్వనంటున్నారు. అందువల్ల కొంచెం ఆ విషయం గమనించండి. రెడ్డి క్యాస్టు 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో 120Kలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్. తగినటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్లోనే అమ్మాయి 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో 110Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లకి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, MBBS MD, డాక్టర్ అమ్మాయి, వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి, డాక్టర్ వరుడు. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో 120Kలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. 10 CR ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ చేసి అమ్మాయి హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, MBBS MD, డాక్టరు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు డాక్టర్ ఎంఎస్ చేసినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ MBA, ఈ అమ్మాయి కూడా ఇక్కడ హెచ్ఆర్గా పనిచేస్తోంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ చేస్తోంది. 50,000 జీతం వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి, 34 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉంది. 120K వస్తుంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయిలు కూడా చెప్పేసుకుందామమ్మా. ఓకే, రెడ్డి క్యాస్ట్లో 27 సంవత్సరాల అబ్బాయి, 6'2" హైటు, ఇతను యుఎస్లో ఉన్నాడు. డేటా ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 160K వస్తుంది. గ్రీన్ కార్డు హోల్డరు. 100 CR ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళడానికి కూడా ఇండియా అయినా ఓకే అంటున్నారు. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, MBBS MS, డాక్టరు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ MS, కెనడాలో ఉన్నాడు. ఈ పిల్లాడు PR ఉంది. 120K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ పిల్లాడు. అదేవిధంగా హైదరాబాద్లోనే ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'6" హైటు, MHS యుఎస్లో 120Kలో ఉన్నాడు. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి.
రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్ 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి 30 సంవత్సరాలు 5-11 హైటు ఎంఎస్ చేసి యుఎస్లో 200Kలో ఉన్నాడు. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు రెండో పెళ్లికి కావాలి. రెడ్డి క్యాస్ట్లోనే అమ్మాయి రెండో పెళ్లి 37 సంవత్సరాలు లండన్లో ఉంటారు వీళ్ళు. అక్కడ డాక్టర్ ఈ పిల్ల. ఈ అమ్మాయికి సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. ఆ అమ్మాయికి డాక్టర్ వరుడైతే ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఉన్నా యూకేలో ఉన్నా ఓకే వీళ్ళకి, గమనించండి. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక హిందువులైతే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువుంటే కనుక అలాంటి వారే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే అంతకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉంటే కనుక అమ్మాయిలు చూడటం లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అబ్బాయిల విషయంలో అని మాత్రం చెప్తున్నారు. ఈ విషయంలో తప్పుగా భావించవద్దు ఎవరు కూడా. ఓకేనండి, వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంతమంది లైవ్లో మాట్లాడతారు, మరికొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. అమ్మ, ఈ కామాఖ్య అమ్మవారికి సంబంధించి హోమం చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అంటే ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది? ఈ హోమం జరిపించడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది మన ఇంట్లో? అంటే జరిపించుకునేటటువంటి వారు ఆ 3 రోజులు జూలై 14, 15, 16 ఆ 3 రోజులు కూడా ఎర్రటి వస్త్రాలు ధరించడం, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎర్రటి వస్త్రాలు లేదా తెల్లటి వస్త్రాలు ధరించడం. ఆడవాళ్ళైతే ఎర్ర చీరలు అయితే ఉంటాయి కాబట్టి ధరించుకోవచ్చు. మగవాళ్ళైతే కనుక ఎర్ర పంచెలు కొనుక్కొని ధరిస్తే ఇంకా చాలా మంచిది. నిజంగా చెప్పాలంటే ఎవరైతే కూతురునామాలు మాకు ఇచ్చి ఉన్నారో వాళ్ళు ఒక నిష్టగా ఇక్కడ కింద పడుకుని బ్రహ్మచర్యం పాటించి మేము వెజిటేరియన్గా ఉంటే కనుక చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా అనుకున్న పని జరిగిపోతుందమ్మా. దానికైతే లోటు లేదు. అందువల్ల అస్సాంకి వెళ్ళి అస్సాంలో గౌహతిలో ఉన్నటువంటి ఈ కామాఖ్య దేవాలయం వెళ్ళడం అంటే 3 hours ఫ్లైట్లోనే పడుతుంది మనకి. చాలా దూరం. ఓకేనండి, చూసారు కదా, డీటెయిల్స్ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఈ కామాఖ్య అమ్మవారి హోమానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు కావాలి, ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా హోమంలో పాల్గొనాలనుకున్నా సరే ఆ విషయానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనేమో, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్ ప్రతి క్యాస్ట్ కూడా కొంచెం ఎక్కువ తీసుకొచ్చానండి ఈవేళ. ఎందుకంటే ఎన్ని క్యాస్టులు అయితే అన్ని క్యాస్టులు అవుతాయి. అందరూ కూడా కంగారు పడుతున్నారు పాపం వివాహాల కోసం. రజకా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉంది పిల్ల. 130Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రజకాలోనే అమ్మాయి 24 సంవత్సరాలు MBA చేసింది. హైదరాబాద్లోనే 60,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రజకాలోనే 25 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మాయి. ₹1,00,000 పైన వస్తుంది శాలరీ. తగినటువంటి వరుడు కావాలి. రజకాలోని 26 సంవత్సరాల అమ్మాయి 5'5" హైటు బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రజకాల అబ్బాయిలు 28 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు రజకాలో. ఈ అబ్బాయికి పెళ్లి సంబంధం కావాలి, అమ్మాయి కావాలి. రజకాల 27 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు అబ్బాయి. తగినటువంటి వధువు కావాలి. రజకాలనే కులాంతర వివాహం కూడా చూస్తారు వీళ్ళు. 28 సంవత్సరాలు 5'10" హైటు ఆస్ట్రేలియాలో ఉన్నాడు పిల్లాడు. 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. PR ఉంది. తగినటువంటి ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు రజకా క్యాస్ట్ అనే కాదు అనదర్ క్యాస్ట్ కూడా వీళ్ళు చూస్తారు. ఆ విషయాన్ని గమనించండి. అదేవిధంగా ముదిరాజు క్యాస్ట్ చూసినట్లయితే కనుక 25 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్. ఈ అమ్మాయి కూడా 80,000 జీతంలో ఉంది. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మన హైదరాబాద్. ఆ ముదిరాజు క్యాస్ట్లో 24 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్. ఈ అమ్మాయి యూఎస్లో ఉంది. 120Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్. ఎంటెక్ కూడా చేసింది పిల్ల. 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు MBA చేసి శాప్ చేసి 15 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయీ పాప. 70,000 వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి.
ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయిలు 27 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ యూఎస్లో ఉన్నాడు పిల్లాడు 150K వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. 15 CR ప్రాపర్టీ ఉంది పిల్లాడికి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్ హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ నాకు తీసుకుందాం. విజయనగరం నుంచి దామోదర్ గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అమ్మా. అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అబ్బాయి అండి. ఏం చదువుకున్నారైనా? MSc పూర్తి చేశారండి. ఓకేనండి. క్యాస్ట్ ఏమిటి? కాస్ట్ పద్మశాలి అండి. వెరీ గుడ్. పంపించండి బయోడేటా, ఫొటోస్, ఎవ్రీథింగ్ అన్నీ పంపించండి. ఏమంటే ఎలాంటి అమ్మాయి కావాలి ఏంటని మీ వాంటింగ్. మాకు కులవృత్తిలో నుంచి వచ్చే టైలరింగ్ సెక్షన్ అమ్మాయి కావాలమ్మా. అలాగేనండి, తప్పనిసరిగా మీరు వాట్సాప్లో మీ అన్ని వివరాలు పెట్టినట్లయితే తిరిగి మన ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో క్లియర్గా ఎవరైనా సరేనండి, ఏ వర్ణమైనా సరే, హిందువులైతే చాలు, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఏళ్ళగా పెళ్ళిళ్ళు చేస్తూనే ఉంది. అవునమ్మా, నేను ఎందుకంటే చాలా మటుకు అడిగాను కానీ అందరూ పెద్ద. ఓకేనండి, వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. ఏదంటే మనకి టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీ డీటెయిల్స్ లైవ్లో తీసుకోవడానికి ఉండదు కాబట్టి వాట్సాప్ నెంబర్కి పంపించండి. నా పక్కన వాట్సాప్ సింబల్తో ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, 9866044439 అని. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక మీరు ఆఫీస్ నుంచి కాల్ చేస్తారు. మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని పూర్తి వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధం కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. డీటెయిల్స్ పంపించండి వాట్సాప్ నెంబర్కి. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. 25 సంవత్సరాల బాబు, 5-9 హైటు, ఇతను బెంగళూరులో పనిచేస్తున్నాడు. ముదిరాజ్ క్యాస్ట్లో 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్, ఓన్ బిజినెస్ ఉంది వీళ్ళకి. 25 లక్షలు 30 లక్షల దాకా 5 సంవత్సరానికి బాబుకి వస్తుంది, వెల్ సెటిల్డ్, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి ముదిరాజ్ క్యాస్ట్లో. అలా కొన్ని వర్ణాలు విడిగా తేవడం జరిగింది. పద్మశాలి, విశ్వబ్రాహ్మణ్, నాయి బ్రాహ్మణ్, తర్వాత చూస్తే యాదవ, అందరూ ఉంటారండి. ఎస్సీ, మాల, మాదిగా అందరూ ఉంటారు. సమయాభావం చేత కొన్ని మాత్రమే తీసుకురావడం, చదవడం జరుగుతుంది. ఓకేనండి, ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా, అమ్మాయిది కావచ్చు అబ్బాయిది కావచ్చు, వారి యొక్క ఫోటో బయోడేటా కనుక వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేస్తారు. మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని మీకు అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా వ్యక్తిగతంగా కలుస్తాం, మాట్లాడతాం అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో చెప్తే ఆ రకమైన సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా సరే, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూపిస్తూ ఉంటారు. అబ్బాయిలైతే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. అలాంటి సంబంధాలు మాత్రమే చూడడం జరుగుతుంది. ఎందుకంటే అబ్బాయిలు అంతకు మించి తక్కువ చదివితే కనుక చూడట్లేదట ఎవరును. సో ఆ విషయం కూడా మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే అబ్బాయిల విషయంలో డిగ్రీ చదివిన వాళ్ళ ప్రొఫైల్స్ మాత్రమే పంపించండి. అంతకు మించి తక్కువ ఉంటే కనుక అవి ఎవరు చూడట్లేదు అంటున్నారు కాబట్టి అలాంటి వారికి మాత్రమే కాల్ చేయరు. మ్యాక్సిమం అందరికీ కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎవరైతే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తారో వాళ్ళందరికీ కూడా తిరిగి కాల్ చేయడం జరుగుతుంది. మనకున్న టైం చాలా తక్కువ కాబట్టి ఉన్న టైంలోనూ కొన్ని సంబంధాలు మాత్రమే చదవడం జరుగుతుంది. చాలా సంబంధాలు ఉన్నాయి. చాలామంది కూడా అమ్మాయిలు దొరకట్లేదు అంటున్నారు కానీ చాలామంది అమ్మాయిలు అయితే ఇక్కడ చెప్పిన వాటిలో సంబంధాల్లో ఉండడం జరిగింది కాబట్టి మీరు కాంటాక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మరొక అంశం, ఈ కామాఖ్య అమ్మవారి హోమానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇన్ కేసు ఎవరైనా సరే ఈ హోమంలో పాలు పంచుకోవాలనుకుంటే కనుక, ఇంకా ఈ హోమానికి సంబంధించి డీటెయిల్స్ కావాలి, పూర్తి వివరాలు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి, ఏ నెంబర్కి కాల్ చేసినా సరే మీకు పూర్తి వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది. మీరు పాల్గొనాలనుకుంటే కనుక దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్పడం జరిగింది. సో ఎందుకంటే ఈ కామాఖ్య అమ్మవారి హోమం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎందుకంటే చాలామంది వివాహానికి సంబంధించి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి, అలాంటి వారికి ఉపయోగపడుతుంది. వివాహం అయిన తర్వాత చాలా మంది విడిపోతే సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి అలాంటి వారు కూడా ఈ హోమంలో పాలు పంచుకుంటే కొంతవరకైనా విముక్తి కలుగుతుందంటే అలాంటి సిచ్యువేషన్ విడిపోయేంత పరిస్థితి రాకుండా కలిసి ఉంటారని ఒక చిన్న నమ్మకంతో ఇలాంటి హోమాలు అయితే జరిపిస్తూ ఉంటున్నారు కాబట్టి వీలైతే ఎవరైనా సరే పాలు పంచుకోవాలనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. కామాఖ్యలో 14, 15, 16 జూలై మాసంలో
మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ నెంబర్కి లేదా కింద నెంబర్లకి ఎవరికి ఫోన్ చేసినా మేము తప్పనిసరిగా స్పందిస్తాం. శ్రీమాత్రే నమః. చూశారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.